బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. సింథైడ్ ఫ్యాక్టరీ వారు మేదరమెట్ల గ్రామ ప్రజలకు 25 లక్షల రూపాయలతో కమిటీ హాల్ కట్టిస్తున్నారని మంత్రి తెలిపారు. గ్రామంలోని ప్రతి బజారు సీసీ రోడ్లతో పాటు వీధుల్లో 5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు దొంగల్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు మన సింథైడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ జరిగేటప్పుడు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడ దొంగతనాలు జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం. కొత్తగా 40 స్తంభాలు వేసాం, కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ వచ్చి కరెంటు తోటి ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇక్కడ నేను తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పట్టాలు కావాలని అడుగుతున్నారు. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎవరైతే వాళ్ళు 15-20 సంవత్సరాల పై నుంచి ఇక్కడ వాళ్ళ ఇళ్లలో ఉంటారో వాళ్ళకి హక్కు కల్పించమని చెప్పడం జరిగింది అన్నమాట. దాదాపు 376 మందికి పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా మేలు చేయాలో తప్పకుండా చేస్తాం. ఇందాక నేను వచ్చినప్పుడు కొంతమంది ఇల్లు అడిగారు, ఇల్లు ఇస్తాము. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్స్ ఉన్నాయి 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం.